పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగా చూస్తే చాలా శక్తిహీనుడు అంటారు. అంటే శక్తి లేని హ్మ్. అసలు శక్తి లేదు అతనికి. అతనికి కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలున్నాయి. వాటి కోసం మాత్రం ఆయన ఎంత దూరమైనా ఎళ్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ 2, 3 ఎగ్జాంపుల్ మనం ఉదహరించొచ్చు. అరవ శ్రీధర్ వ్యవహారం జనవరిలో హ్మ్. వెలుగులోకొచ్చింది. అవును. జనవరిలో వచ్చింది. 4 నెలలవుతుంది. నీ ఇంట్లో అంటే నీ పార్టీ నీ ఒక ఇల్లు అనుకుంటే, నీ ఇంట్లో సమస్యలు నువ్వు చక్కబెట్టుకున్నావా? 4 నెలలు సరిపోదా అండి ఒక కమిటీ ఏదైనా గాని నిర్ణయం తీసుకోవడానికి? అవును ఏదో కదా! కమిటీ చెప్పారు అది అని. ఆ! అవును. కానీ అటుపక్క మనం చూస్తే పిఠాపురం వర్మ గారిని ఏదో ఫ్లెక్సీ గొడవైందంటే తీసి పడేసారు. సో, అక్కడ తన డిమాండ్‌లు నెరవేర్చుకున్నాడు. అక్కడ శక్తిమంతుడే. కానీ సొంతంగా ఏదైనా తన ఇంట్లో ఏదైనా, తన పార్టీలో ఏదైనా జరిగితే దాన్ని సరిజేసుకోవడంలో శక్తిహీనుడు. యాహ్! ఆ పార్టీ గూడా జనసేన వాళ్ళు నడుపుతున్నారండి. జనసేన వాళ్ళు జెండాలు వాళ్ళ జెండాలు గాక వేరే వాళ్ళ జెండాలు మోసి ఆ పార్టీ నిలబడింది తప్పితే, పవన్ కళ్యాణ్ చేసిందేం లేదు. పవన్ కళ్యాణ్ సొంత ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా ఎళ్తాడు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ హ్మ్. పిఠాపురం వర్మ విషయం. కావాలని పవన్ కళ్యాణ్ అంత డిమాండ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసేస్తారండి ఇన్‌చార్జ్‌గా? అవును గదా! అవును. ఆ! ఆయనకు కావాల్సినది ఇప్పుడు నెలకు ఎందుకు పవన్ కళ్యాణ్ సైలెంట్‌గున్నాడు? వీసీకే పార్టీలాగా ఎందుకు డిమాండ్ చేయట్లేదంటే, వాళ్ళకి ముట్టాల్సినది వాళ్ళకి ముడతారని బయటంతా టాక్ అండి. నెలకు 50,00,00,000, 60,00,00,000 ఏదో లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఇస్తారని నేను కూడా బయట ఎవరో చెప్తే నేను విన్నా. ఓకే. సో, ఎప్పుడైతే అది ఇస్తారో ఇప్పుడు మనం సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తే అండి, ఎప్పుడైతే ఆ డబ్బులిస్తారు నెక్స్ట్ రోజొచ్చి ఇప్పుడు అది కూడా రోజనడు. 2 నెలలకొకసారో, 3 నెలలకోసారో మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలంటాడు. అవును. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? వాళ్ళ మీద కూడా అలుగుతాడు. తనకు రావాల్సింది సరిగ్గా రాకపోతే వాళ్ళ మీద కూడా అలుగుతాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి క్యాబినెట్ మీటింగ్‌లో ఉండడు. ఏందంటే వీపు నొప్పి వచ్చిందని నేను ఇంటికెళ్ళిపోతాను అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అవును. కానీ నెక్స్ట్ రోజే మీరు నెక్స్ట్ రోజు చూడండి. ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్‌ని అడిగాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీకు గుర్తుందో లేదో? ఏంటి అసలు హ్మ్. పవన్ కళ్యాణ్ నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు అంటే ఆయనకు బ్యాక్ పెయిన్ ఉంది సార్. అందుకే క్యాబినెట్ మీటింగ్ అవునవును. రాలేదని నాదెండ్ల మనోహర్ గారు చంద్రబాబుకి చెప్పారు. కానీ వెరీ నెక్స్ట్ డే కేరళలో ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొచ్చే ఫోటో వచ్చింది. అవును. వెరీ చూసాను. నెక్స్ట్ డే. ఆ! ఇప్పుడు నీకు వెన్ను నొప్పి, వీపు నొప్పి ఉన్నవాడు నెక్స్ట్ రోజు కేరళకి ఫ్లైట్‌లో ఎళ్లి అక్కడ దేవస్థానాలు, గుళ్ళు ఇవన్నీ చూసి తర్వాత తమిళనాడుకొచ్చి, తర్వాత ఎక్కడో అప్పటికి మళ్ళీ బుజ్జగించడం అయిపోయిందేమో. తరువాత హ్మ్. ఆంధ్రాకొచ్చి అప్పుడు వాళ్ళ ట్రస్ట్ కోసం బసవతారకం ట్రస్ట్ కోసము మన తమన్ గారిది ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరిగితే దానికొచ్చాడు మళ్ళీ. అవును. వచ్చి 50,00,000 ఏదో డొనేషన్ ఇచ్చాడు. హ్మ్. సో, మనం చూసుకుంటే ఆయనకు కావాల్సినేటివి అడగడంలో, తనకు కావాల్సినేటివి పొందడంలో ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు. దేన్ని అడ్డం హ్మ్. పెట్టుకొని అవన్నీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే, పార్టీని, జన సైనికుల అభిమానాన్ని క్యాష్ చేసుకుంటూ తను బాగుపడుతున్నాడు. అవును. కానీ పార్టీ పరంగా ఏవైనా డిమాండ్ ఉంటే, అవసరం లేదు 15 ఏళ్ళు ఊడిగం చేయండి. ఎందుకంటే అది అంతే. సౌకర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్‌కి సౌకర్యంగా ఉందది. ఇప్పుడు హి ఈస్ ఉప వెరీ ముఖ్యమంత్రి కంఫర్టబుల్. పదవుంది. ఆ! ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నాడు. ప్రత్యేక విమానాల్లో జన సైనికులేం తిరగట్లా.